శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు, కోర్టు సమస్యలు, రాజకీయ సమస్యలు, రియల్ ఎస్టేట్ సమస్యలు, ఎటువంటి సమస్యలకైనా నమ్మకంతో కాల్ చేయండి. స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. గురూజీ రాజు గారు. సెల్ నంబర్ 9662242288. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. నవంబర్ మాసంలో ధనుస్సు రాశి వారికి ఆర్థిక సమస్యలు రాబోతున్నాయి. నా మాట విని ఇలా తప్పించుకోండి, లేదంటే తీవ్రంగా నష్టపోతారు. ఈ రాశి వారికి నవంబర్ మాసంలో రానున్న 10 రోజుల్లో తీవ్ర స్థాయిలో ఆర్థిక నష్టం కలగబోతుంది. దయచేసి ఈ పనులను అసలు చేయకండి. అయితే ఈ రాశి వారు నవంబర్ మాసంలో ఏ విషయంలో తీవ్రంగా ఆర్థిక నష్టాన్ని పొందబోతున్నారు, అలాగే వీరు ఈ సమయంలో జీవితంలో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు, అలాగే ఈ సమయంలో అసలు చేయకూడని పనులు ఏమిటి, అదేవిధంగా ఈ రాశి వారి జీవితంలో సత్ఫలితాలు పొందడం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ధనుస్సు రాశిలో జన్మించిన వారి మనసు నిర్మలంగా ఉంటుంది. వీరు ఎవరికైనా ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేయాలని భావిస్తుంటారు. అంతేకాదు ప్రతి విషయాన్ని స్వయంగా తెలుసుకుని తమకు తోచిన విధంగా చేస్తారు. ఎవరైనా సలహాలు ఇస్తే ఆ సలహాలను అస్సలు పాటించరు. ఏ విషయాన్నైనా తమకు తాముగా లోతుగా పరిశీలించి ఎవరి సలహాలు పాటించకుండా ఆ విషయంపై ఒక సొంత నిర్ణయానికి వస్తారు. వీరికి ఆత్మగౌరవం, స్వయం ప్రతిపత్తి అధికంగా ఉంటుంది. స్వంత విషయాలను ఇతరులకు అవసరమైన మేరకే తెలియజేస్తారు. స్వంత విషయాలలో ఇతరుల జోక్యం అంగీకరించరు. ఆధునిక విద్య, టెక్నాలజీ పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. వీరి మేధస్సుతో ఉన్నత స్థానాలను అధిరోహిస్తారు. సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు కలిగి ఉంటారు. వీరు దైవభక్తి, మంత్రోపాసన మొదలైన విషయాల యందు ఆసక్తిని కలిగి ఉంటారు. వీరితో మంచిగా వ్యవహరించి పనులను సాధించుకున్న వారు తరువాత వీరిని విమర్శిస్తారు. ఇది వీరు సహించలేని విషయంగా మారుతుంది. వీరు దాన ధర్మాలు బాగా చేస్తారు. నవంబర్ మాసంలో రానున్న 10 రోజుల్లో ఈ రాశి వారి జీవితంలో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు అనే విషయాలను గురించి చూసుకున్నట్లయితే వీరికి కుటుంబ పరంగా గతంలో ఉన్నటువంటి విభేదాలన్నీ కూడా తొలగిపోతాయి. బంధుమిత్రులతో ఆహ్లాదంగా గడుపుతారు. అయితే కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్త వహించవలసి ఉంటుంది. ముఖ్యంగా తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. అలాగే ఈ సమయంలో వీరు కుటుంబ సభ్యులతో ఎటువంటి భేదాభిప్రాయాలకు, వాదనలకు దిగకపోవటం మంచిది. లేదంటే గతంలో ఉన్నటువంటి విభేదాలు పరిష్కారం కాకపోగా సమస్యలు పెరిగే సందర్భాలు కూడా ఏర్పడతాయి. కాబట్టి ఈ సమయంలో వీరు కుటుంబ సభ్యులతో కాస్త జాగ్రత్తగా వ్యవహరించటం వలన కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. అయితే ఈ సమయంలో ఈ రాశి వారికి ప్రేమ జీవితం అనుకూలంగా ఉంటుంది. ప్రేమించిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందడానికి పెద్దల అంగీకారం పొందుతారు. అలాగే ఎప్పటి నుంచో వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి వివాహ యోగ్యం ఉంది. అయితే వివాహ సంబంధాల విషయంలో మాత్రం కాస్త జాగ్రత్త వహించడం మంచిది. అలాగే ఈ రాశి వారికి వైవాహిక జీవితం అనుకూలంగా ఉంటుంది. గతంలో వీరి జీవిత భాగస్వామికి ఉన్నటువంటి భేదాభిప్రాయాలు, మనస్పర్ధలు అన్నీ తొలగిపోతాయి. వీరి జీవిత భాగస్వామి వీరికి అన్ని విధాలా తోడు నీడగా ఉంటారు. అలాగే ఈ సమయంలో సంతానపరంగా శుభవార్తలు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీ సంతానం వలన సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అలాగే ఈ రాశి వారికి విద్యాపరంగా చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పోటీ పరీక్షల్లో పాల్గొనే వారికి అధిక శ్రమ అవసరమవుతుంది. అయితే విదేశాల్లో ఉన్నత విద్యా అవకాశాల కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారి ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమవుతాయి. మీరు ఆశించినటువంటి యూనివర్సిటీలో ఉన్నత విద్యా అవకాశాలను పొందగలుగుతారు. రాజకీయ నాయకులు కొన్ని విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు వారి యొక్క రాజకీయ భవిష్యత్తుకు ఎంతగానో ఉపయోగపడతాయి. కాబట్టి తీసుకునే నిర్ణయాలను జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవాలి. అలాగే క్రీడాకారులకు ఈ సమయం కలిసి వస్తుంది. అన్నింటా విజయాన్ని సాధించగలుగుతారు. అయితే కళాకారులకు ఈ సమయం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. అలాగే వ్యవసాయదారులకు, కార్మికులకు శ్రమ అధికమైనప్పటికీ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఇక వీరికి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఈ సమయం కాస్త జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. గతంలో ఉన్నటువంటి అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందగలుగుతారు. కానీ తరచుగా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ముఖ్యంగా చర్మ, శ్వాస వ్యాధుల వలన ఇబ్బంది పడతారు. కాబట్టి ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలను తీసుకోవాలి. అలాగే డాక్టర్ యొక్క సలహాలను, సూచనలను పాటించాలి. ముఖ్యంగా భవిష్యత్తులో కూడా ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండటం కోసం ప్రతినిత్యం వ్యాయామం చేయటం, మెడిటేషన్ చేయటం, పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవటం అలవాటు చేసుకోవాలి.
వీరికి వృత్తి ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే చేతి వృత్తుల వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. శ్రమ అధికమైనప్పటికీ ఆదాయం పెరుగుతుంది. అలాగే ఎప్పటి నుంచో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అయితే ఉద్యోగం చేస్తూ నూతన ఉద్యోగాలకు మారాలి అనే ప్రయత్నం చేసే వారికి ఈ సమయం అంతగా అనుకూలంగా లేదనే చెప్పుకోవాలి. అలాగే ఉద్యోగపరంగా ఆశించినటువంటి ప్రమోషన్లు, బదిలీలు వాయిదాలు పడే అవకాశం ఉంటుంది. పై అధికారుల నుంచి, సహోద్యోగుల నుంచి ఉద్యోగపరంగా సహకారం లభించినప్పటికీ పని ఒత్తిడి, పని భారం పెరుగుతుంది. అయితే ఈ సమయంలో ఉద్యోగస్తులు ఎంత శ్రమిస్తారో ఆ శ్రమకు తగిన ప్రతిఫలాన్ని కూడా భవిష్యత్తులో పొందగలుగుతారు. ఈ సమయంలో ఈ రాశి వారు తీవ్రమైన ఆర్థిక నష్టం నుంచి తప్పించుకోవడానికి ఏ పనులను అసలు చేయకూడదు అనే విషయాలను గురించి చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఈ సమయంలో వృత్తి, ఉద్యోగం, వ్యాపారపరంగా అభివృద్ధి ఉంటుంది. కానీ చేస్తున్నటువంటి వ్యాపారం, వృత్తి, ఉద్యోగాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే తీవ్రమైన ఆర్థిక నష్టం వీరికి తప్పదు. ముఖ్యంగా వ్యాపారంలో కొత్త పెట్టుబడులు పెట్టడానికి, అలాగే నూతన వ్యాపారాలను ప్రారంభించడానికి ఈ సమయం వీరికి అనుకూలంగా లేదు. కాబట్టి వీరు నూతన వ్యాపారాలను ప్రారంభించడం, వ్యాపార పెట్టుబడులు పెట్టడం వంటి పనులను ఈ సమయంలో అసలు చేయకూడదు. అలాగే వ్యాపార పరంగా ఈ సమయంలో వీరు అనుభవం లేని పనుల్లో అసలు తలదూర్చకుండా ఉండటమే మంచిది. అలాగే వృత్తి, ఉద్యోగం, వ్యాపారపరంగా ఈ సమయంలో ప్రయాణాలు అధికంగా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రయాణాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఆల్కహాల్ సేవించి వాహనాలు నడపడం వంటివి అసలు చేయకూడదు. అలాగే రాత్రి సమయంలో వాహనాలు నడిపేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ వాహనాలను నడపాలి. అలాగే అవసరం లేని విషయాల్లో ఈ సమయంలో దూరంగా ఉండటం మంచిది. అనవసరంగా ఇతరులకు సలహాలను ఇవ్వకూడదు. ముఖ్యంగా వీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ సమయంలో వీరు ఎవరికి షూరిటీ సంతకాలనేవి అసలు చేయకూడదు. అలాగే స్థిరాస్తులపైన, బంగారం పైన ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ వంటివి చేయటం ఈ సమయంలో వీరికి కలిసి రావు అని చెప్పవచ్చు. అలాగే వీరు వ్యాపారపరంగా ఈ సమయంలో ఎటువంటి సాహసోపేతమైన నిర్ణయాలను తీసుకోకూడదు. వీలైతే వ్యాపారపరంగా తీసుకునే నిర్ణయాల్లో అనుభవజ్ఞుల సలహాలను, మీ ఆత్మీయుల సలహాలను పాటించడం మంచిది. ముఖ్యంగా వ్యాపారంలో భాగస్వామి వ్యాపారాల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే భాగస్వాముల వలన తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. అలాగే ఈ సమయంలో ఆన్లైన్ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. అలాగే వీరికి ఈ సమయంలో ఆర్థికంగా రాబడి ఉన్నప్పటికీ ఖర్చు విషయంలో కాస్త జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా అనవసరమైనటువంటి ఖర్చును తగ్గించుకోవటానికి ప్రయత్నించాలి. అలాగే ఈ రాశి వారు ఎవరైతే వృత్తి, ఉద్యోగం, వ్యాపారపరంగా విదేశీ ప్రయత్నాలు చేస్తున్నారో వారు ఈ సమయంలో కాస్త మోసపోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి తగిన జాగ్రత్తలను పాటించాలి. ఈ విధంగా ఈ విషయాల్లో జాగ్రత్త పాటించడం వలన ఈ రాశి వారు ఈ సమయంలో వీరికి రాబోయే కష్టాల నుంచి తప్పించుకోగలుగుతారు. ధనుస్సు రాశి వారి జీవితంలో సత్ఫలితాలు పొందడం కోసం చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే వీరు ప్రతినిత్యము శివారాధన చేయాలి. వీలైనప్పుడల్లా ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని పఠించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే మంగళవారం రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించటం వలన అంతా శుభం కలుగుతుంది. ముఖ్యంగా వీరు పెద్దలను, తల్లిదండ్రులను, గురువులను గౌరవించాలి. గురువారం రోజున ఉపవాస నియమాన్ని ఆచరించాలి. ప్రతి గురువారం దత్తాత్రేయ చరిత్రను పారాయణం చేసి దత్తాత్రేయుని ముందు నెయ్యి దీపాన్ని వెలిగించటం వలన జీవితంలో సత్ఫలితాలను పొందగలుగుతారు. ఈ రాశివారు గ్రహదోషాలను తొలగించుకోవటం కోసం పాటించవలసిన పరిహారాలను గురించి చూసుకున్నట్లయితే ప్రతినిత్యము సూర్య నమస్కారాలు చేయాలి. ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయాలి. శనివారం రోజున నవగ్రహాల చుట్టూ 27 ప్రదక్షిణలు చేసి బెల్లం, నల్ల నువ్వులు కలిపి దానంగా ఇవ్వాలి. అలాగే ప్రతినిత్యము మృత్యుంజయ మంత్రాన్ని జపించటం వలన ఆరోగ్యపరమైన సమస్యలు సమసిపోతాయి. శుక్రవారం రోజున పేదలకు, లేని వారికి అన్నదానం, వస్త్రదానం చేయాలి. శని, రాహుకేతువులకు శాంతి పూజను నిర్వహించాలి. గోమాతకు నానబెట్టిన శనగలు తినిపించటం వలన విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. సో చూశారు కదండి, నవంబర్ మాసంలో రానున్న 10 రోజుల్లో ధనుస్సు రాశి వారి జీవితంలో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు, అలాగే ఈ సమయంలో వీరికి తీవ్రంగా ఆర్థిక నష్టం ఏ విధంగా కలగబోతుంది, ఈ ఆర్థిక నష్టం నుంచి వీరు తప్పించుకోవటానికి ఏ పనులను అసలు చేయకూడదు, అదేవిధంగా ఈ రాశి వారి జీవితంలో సత్ఫలితాలు పొందడం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.
మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ధనుస్సు రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి.